హాయ్ అండి. ఈరోజు తాటి రొట్టె ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ తాటికాయని తొక్కలు తీసేసుకొని అలా టెంకల కింద తీసుకోవాలండి. తర్వాత గుజ్జు తీసుకోవాలి. అలా గుజ్జు కింద తీసుకున్నాక దాంట్లో సరిపడిన బెల్లం వేసి ఇడ్లీ రవ్వ వేసి బాగా కలుపుకోవాలండి. నేనైతే ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. మీరైతే మీకు నచ్చింది బియ్యం రవ్వ అలాంటిది ఏదైనా తీసుకోవచ్చండి. నా దగ్గర ఇడ్లీ రవ్వ ఉంది, అందువల్ల ఇంకా ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి. కానీ ఇడ్లీ రవ్వతో కూడా చాలా బాగా వస్తుంది. తింటే మాత్రం అస్సలు మర్చిపోరు, చాలా టేస్టీగా ఉంటుంది తాటి రొట్టె అనేది. మీరు చూసారా, అలా కలుపుకోవాలి. గారెలైనా వేసుకోవచ్చండి, నేను ఇంకా తాటి రొట్టె వేసుకుంటున్నాను కాబట్టి అలా కలుపుకున్నాను. సేమ్ దీంతో తాటి రొట్టె గారెలు కూడా వేసుకోవచ్చు. ఒక మందపాటి మూకుడు తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసి అలా చేతులతో నేను ఎలా ఒత్తుతున్నానో మూకుడు పట్టేలాగా అలా పెట్టండి. బాగా అలా పట్టేలాగా స్ప్రెడ్ చేసుకొని మందంగానే ఉండాలి. బాగా పలచగా అయితే బాగోదండి. తాటి రొట్టె ఎప్పుడైనా మందంగానే చేసుకోవాలండి. అలా చేసేసుకున్నాక ఒక ప్లేట్ మూత వేసుకోవాలి. అప్పుడే మనకు బాగా మగ్గిద్ది లోపల కూడా. అలా మగ్గిపోయాక అప్పుడు ఇటు సైడ్ నుంచి తిరగేసేసుకోవడమే. చూసారా ఎంత బాగా కాలిందో, ఎర్రగాను అలా కాలుతుందండి. చూసారా ఎంత బాగా కాలిందో. చాలా టేస్టీ తాటి రొట్టె రెడీ అయిపోయింది. మీకు నచ్చితే మీరు చేసుకోండి. బాయ్ అండి.